హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో మనము రైల్వే ఫార్మసిస్ట్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి రైల్వే ఫార్మసిస్ట్ నోటిఫికేషన్ రాబోతుందని చెప్పొచ్చు. దానికి సంబంధించి ఒక మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దాన్ని మీకు ఈ రోజు షేర్ చేసుకోబోతున్నాను. అది వచ్చేసి అసలు రైల్వే ఫార్మసిస్ట్ కు సంబంధించి మొత్తం ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి టోటల్ ఇండియా వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్న విషయాన్ని ఇండియన్ రూపేణా గవర్నమెంట్ కి సెంట్రల్ గవర్నమెంట్ కి ఆయా డిపార్ట్మెంట్ల వారు ఆయా జోన్లను ఉద్దేశించి ఒక రిపోర్టు ఇవ్వడం జరిగింది. సో ఆ రిపోర్ట్ ను నేను మీ ముందుకు ఉంచబడ్డాను. అంటే ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ స్టేట్ లో ఎన్ని ఫార్మసిస్ట్ పోస్టులు, అలాగే ఎన్ని పారామెడికల్ పోస్టులు అందుబాటులో ఉన్నాయి అన్న విషయాన్ని సెంట్రల్ గవర్నమెంట్ అంటే రైల్వే బోర్డుకి ఒక శ్వేత పత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ పత్రాన్ని మీ ముందు ఉంచబోతున్నాను. సో ఈ వీడియోను లైక్ చేయండి, అలాగే ఎండ్ వరకు చూడండి. ఏ ఒక్క పాయింట్ కూడా మీరు మిస్ కాకుండా ఉంటుంది. అండ్ ఈ రైల్వే జాబ్స్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ గా నా ద్వారా తెలుసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్ నాకే కాల్ చేయొచ్చు. చదవాలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి. అక్కడ కాల్ మీ ఫోన్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సోర్స్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేసే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి, ఎందుకంటే మీ టైంని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. మరి ఇంకా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదామా? చూడండి ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అంటే రైల్వే బోర్డు వాళ్ళు ఈ కాన్ఫిడెన్షియల్ పీడిఎఫ్ ను మన ముందుకు ఇవ్వడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసెస్మెంట్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ పారామెడికల్ కేటగిరీస్ ఇండెంటెడ్ అండ్ OIRMS పోర్టల్ అని క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్నది గుర్తించడం జరిగింది. సో ఆ నోటిఫికేషన్ వివరాలు ఇప్పుడు మనం గమనించినట్లయితే టోటల్ 22 పోస్టులకు గాను వేకెన్సీస్ వివరాలు వచ్చేసి 1350 వేకెన్సీస్ కి ఎలిజిబిలిటీ ఉందని మనకు క్లియర్ గా చెప్పడం జరిగింది. సో ఈ పారామెడికల్ కి సంబంధించి నేమ్ ఆఫ్ పోస్ట్ ఇప్పుడు మనం చెక్ చేసుకున్నట్లయితే అసెస్మెంట్ ఆఫ్ వేకెన్సీస్ కూడా అక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో మనం సరిగ్గా గమనించినట్లయితే ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్ కోసం 4 వేకెన్సీస్ ఉన్నాయి, కార్డియాక్ టెక్నీషియన్స్ కోసం 4 వేకెన్సీస్, క్లినికల్ సైకాలజిస్ట్ 7, డైటీషియన్ 2, డైటీషియన్ లెవెల్ 7 కి 3 పోస్టులు, స్టాఫ్ నర్స్ 678, డెంటల్ హైజీనిస్ట్ 3, డయాలసిస్ టెక్నీషియన్ 20, హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 3 కోసం 132, ల్యాబ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 3 కోసం 27, ఆప్టోమెట్రిస్ట్ కోసం 4, పర్ఫ్యూజనిస్ట్ కోసం 2, ఫిజియోథెరపిస్ట్ కోసం 20, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 విషయానికి వస్తే 246 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పొచ్చు. రేడియోగ్రాఫర్ కోసం 64, స్పీచ్ థెరపిస్ట్ కోసం ఓన్లీ 1, ECG టెక్నీషియన్ కోసం 13, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 కోసం 94, ఫీల్డ్ వర్కర్ కోసం 19, ఆక్యుపేషనల్ థెరపిస్ట్ కోసం 2, నర్సింగ్ సూపరింటెండెంట్ కోసం 3, క్యాథ్ ల్యాబ్ టెక్నీషియన్ కోసం 2. ఈ విధంగా టోటల్ 1350 వేకెన్సీస్ మనకు అందుబాటులో ఉన్నాయని చెప్పొచ్చు. సో వీటి కోసం నెక్స్ట్ అంటే ఆగస్ట్ లో నోటిఫికేషన్ రిలీజ్ కాబోతోంది. అండ్ పూర్తి వేకెన్సీస్ కు వివరాల కోసం మీకు ఈ PDF ను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ లో. అక్కడికి వెళ్ళి మీరు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫర్దర్ ప్రాసెస్ అంతా కూడా అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా CBT షెల్ బి టేకెన్ బై RRBs అని క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఈ పూర్తి వివరాలన్నీ కూడా మీరు RRB నోటిఫికేషన్ లో చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే పారామెడికల్ కేటగిరీస్ నాన్ సేఫ్టీ పరంగా మీకు ఇక్కడ లిస్ట్ ఇవ్వడం జరిగింది. అంటే జోనల్ వైజ్ గా అటు సెంట్రల్, ఈస్ట్ కోస్ట్, ఈస్ట్ సెంట్రల్, ఈస్టర్న్, నార్త్ కంట్రోల్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మన సౌత్ విషయానికి వస్తే మీరు ఇక్కడ సరిగ్గా గమనించినట్లయితే సికింద్రాబాద్ అని ఇవ్వడం జరుగుతుంది. ఈ సికింద్రాబాద్ గాను టోటల్ ఫార్మసిస్ట్ వేకెన్సీస్ 8 ఉన్నాయని చెప్పొచ్చు. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే సికింద్రాబాద్ కోసం 8 వేకెన్సీస్ ఉన్నాయి, ముఖ్యంగా ఫార్మసిస్ట్ కోసం. ఆ తర్వాత హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ కోసం 5 వేకెన్సీస్ ఉన్నాయి, రేడియాలజిస్ట్ కోసం 5 వేకెన్సీస్ ఉన్నాయి, ల్యాబ్ అసిస్టెంట్ టెక్నీషియన్ కోసం 7 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ విధంగా మన సౌత్ జోన్ లో భాగంగా సికింద్రాబాద్ కి 25 వేకెన్సీస్ మనకు ఇవ్వడం జరిగింది. ఈ 25 వేకెన్సీస్ లోనే మనము ఫార్మసిస్ట్ కోసం 8 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయని చెప్పొచ్చు. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంట్రల్ జోన్ నుంచి జోనల్ వైజ్ గా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో దీని తాలూకు వివరాలు కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో అందిస్తాను. అక్కడికి వెళ్ళి మీరు క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది RRB తాలూకు నోటిఫికేషన్ వివరాలు అని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి మీకు ఇలాంటి డౌట్స్ ఉన్న, క్వారీస్ ఉన్న డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో అడగచ్చు. అక్కడే నేను రిప్లై ఇస్తాను. ఒకవేళ డైరెక్ట్ గా నాతో మాట్లాడాలనుకుంటే కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేయండి.
మీ పూర్తి వివరాలన్నీ కూడా కాల్మీ 4 యాప్ ద్వారా క్లియర్ చేసుకోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఆర్ఆర్బి వాళ్ళు నెక్స్ట్ మంత్ లో రిలీజ్ కాబోతున్నటువంటి నోటిఫికేషన్ కి వేకెన్సీ వివరాలు అని చెప్పొచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోదు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక లైక్ మాత్రమే. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టఫ్, లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్న, క్వైరీస్ ఉన్న డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. చూసారా ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో తాలూకు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.